guys, welcome to my channel. ఏం చేస్తున్నావు కిట్? బుక్ కట్టలు తీసుకుంటా. ఎందుకు ఇది వైట్ ఉంది షీట్? ట్రాన్స్పరెంట్ షీటా? నిన్న తమ్మని బుక్లోకి వేసినావు కదా అట్టలు. నాకు వేసిరని తెలుసు కానీ చూడలేదు కదా నేను. ట్రాన్స్పరెంట్ షీట్ ఎందుకు కావాలన్నావు రా ఈసారి నువ్వు? అదే ఎందుకు, రీజన్, వాట్ ఈస్ ద రీజన్? సరే కేతన్, స్టార్ట్ యువర్ హోంవర్క్. TOW కాదురా, TWO2. చూపించాల నీకు తారే జమీన్ పర్ సినిమా చూపిస్తే కానీ సెట్ కావు నువ్వు. స్కేల్ అన్నా నేను. స్కేల్ ఉంటాయి, టైంకి దొరకవు మీకు, ఎందుకంటే దొరకాల్సిన ప్లేస్లో పెట్టరు కాబట్టి. దాకేదా ఎడ కూర్చుందిరా. ప్యాడ్ ఏది? ప్యాడ్ లేదా? నువ్వు ఫస్ట్ ప్యాడ్ తీసుకురా, నేను చెప్తా. ఇక్కడ కూర్చో, బ్యాగ్ తెచ్చుకో. మమ్మీ ఆ బ్యాగ్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకో సైడ్కి. రా తొందరగా. నీకు బాక్స్ తోమడానికి ఏమన్నా కదా కేతన్? ఏయ్, స్కూల్ నుంచి ఫస్ట్ రాగానే బాక్స్ వెయ్యాలి. డ్రెస్ ఎట్లా చేంజ్ చేసుకుంటావు అది అంతే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నుంచి పిల్లల వ్లాగ్స్ రాబోతున్నాయి మన ఛానల్లో. డైలీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, మార్నింగ్ కానీ అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి చేస్తారు వాళ్ళకు కూడా గుర్తుండాలి కదా, నేను ఏ రోజు ఏ మిస్టేక్ చేసినా అని. అది కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈయన పెద్ద అబ్బాయి 10th క్లాస్ ఇప్పుడు. ఆయన బుక్స్ అన్నింటికి అట్టలు వేసుకుంటున్నాడు. సో స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 2 days అయింది అనుకుంటా. అంటే 15 నుంచి స్టార్ట్ అయింది, బట్ వీళ్ళు 17th నుంచి వెళ్తున్నారు. సో ఈరోజు 19 కాబట్టి 2 days అయింది. బుక్స్ తీసుకున్నారు, మొత్తం కవర్ వేసేసుకుంటున్నారు. నిన్న చిన్న అబ్బాయికి వేసాడు పెద్ద అబ్బాయి, ఈరోజు తన బుక్స్కి వేసుకుంటున్నాడు. కిట్టు హాయ్ చెప్పు. ఇక్కడ మొహం చెప్పి కొంచెం. నువ్వు ఏ క్లాసు, ఏ స్కూలు చెప్పు కొంచెం. డోంట్ ఫీల్ షై. మళ్ళీ చెప్పు. Myself B. Kaushal Krishna. I am studying in 10th class. I am studying in Pioneer Concept School in TNJS Colony. Okay. దట్స్ ఇట్. ఈయన చిన్న అబ్బాయి, పేరు కేతన్ కృష్ణ. సో ఈయనకి ఇచ్చిన హోంవర్క్ ఇప్పుడు 3rd క్లాస్ 1 to 40 వరకు నంబర్ నేమ్స్ రాయమన్నారు. సో ఈయన హోంవర్క్లో బిజీ అయిపోయిండు. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే రాసుకుంటారా, లేకపోతే పక్కన నేను కూర్చున్నట్టు మీరు కూడా కూర్చొని రాయాలా, లేదంటే ట్యూషన్కి పంపిస్తున్నారా?
కామెంట్ చేయండి. ఇక గీ రాసినాం కదా మీ గీ రాయి బుక్ తడిసిపోతుంది. చూడండి గాయస్ ఎట్లా ఏడుస్తుందో రాయమంటే. గీ రాయి పట్టించుకోక అన్న పట్టించుకోకపోతే రాయి. నెక్స్ట్ గీ. చూడండి గాయస్ ఇది ఇంత రాయడానికి ఏడుస్తుండే గాయస్. గీ గీ. నెక్స్ట్ హోంవర్క్ రాయమంటే సగం సగం రాసి అన్ని బుక్కులు చదివి పెట్టుకుంటున్నాడు. ఏం చేయాలి? ఇటు బుక్స్ ఇవన్నీ మీ టీచర్కి చూపించాలి కదా నేను. రాత్రి లేపమంటారు, ఇప్పుడు లేపుతానేమో లేవ్వరు. లేవండి. కేతన్ ఇది హోంవర్క్ పెండింగ్ ఉంది, గుర్తుకుందా? కేతన్ లే, ఏ కిట్టులే. లేవండి. చూస్తారా ఎంతసేపట్లో లేస్తారట, రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి లేపండి అని అనండి, పొద్దున చెప్తా. కేతన్ హోంవర్క్ ఉంది, లేవమంటే కూడా గుర్తుకొస్తలేదా నీకు? లే. మళ్ళీ టీచర్ చెక్ చేయదంటే అందుకు హోంవర్క్ రాయట్లేదు చూడవాడు. చెప్పాలి కదా మీ టీచర్. పొద్దున ఎన్ని గంటలకు అంటే ఎన్ని గంటలకు లేచినావు, ఏమేమి చేసినావు లేచి? చెప్పు కదా. ఈ గుండెలన్నీ పెట్టుకోలేవు కేతన్? ఆ గుండెలు పెట్టుకోకపోతే ఎట్లున్నావు తెలుసా? రౌడీ. చెప్పు కేతన్, పొద్దున్న నుంచి ఏమేమి చేసినావు? చాయ్ తాగినావా, పాలు తాగినావా? స్నానం చేసినా, బట్టలు వేసుకున్నా, స్కూల్ పోతున్నా. మరి స్నాక్స్ లంచ్ ఏమేమి పెట్టుకున్నావు? స్నాక్స్ ఎక్కువ పెట్టుకున్నా. అన్నం అన్నము ఇంకా పప్పు. పప్పు కాదు, పాలకూర. పాలకూర. నిలబడలేవు. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. నీ స్కూల్ పేరు ఏం పేరు? శ్రీ
స్కూల్కి ఒక్కడికి పోతావా? పోతావా ఒక్కడివి? డాడీ టీచర్స్ డాడీయా నాన్న డాడీ నాన్నని పిలుస్తావు రోజు డాడీని పిలుస్తాను. నాన్న మరి ఈరోజు డాడీ అంటున్నావు కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేస్తావా? బాయ్ మమ్మీ. అన్నా బాయ్ బాయ్ అన్న రాడా? అన్న వస్తుంది. కిటో ఏ కిటో అమ్మ బాయ్ అమ్మా నాన్న కింద మీకోసం వెయిట్ చేస్తుంది. సరే బాయ్. గుడికి పోతాడంట మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి. బాయ్ కూడా చెప్పరారా మీరు? ఎన్నిసార్లు చెప్పానమ్మా? 2 సార్లు చెప్పినా. నువ్వు చెప్పవా కిట్టు బాయ్? బాయ్. బాయ్ ఇక్కడ ముఖం చూసి చెప్పిపో బాయ్. బాయ్.